జిల్లా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఇటు ఆర్టీసీ ఏఎన్ఎల్ పార్సల్ కౌంటర్ వద్ద పేలిన బాక్సులోని బాణాసంచా, ఇటు పార్సల్ బాక్సులు లోడింగ్ అలాగే అన్లోడింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. పేలుడు దాటికి పార్సల్ కౌంటర్ వద్ద ఉన్న షెడ్ పైభాగం అద్దాలన్నీ ధ్వంసం అయిపోయినట్టు తెలుస్తుంది. సో మొత్తంగా అయితే విజయనగరం నుంచి ఫ్యాన్స్ ఐటమ్ అనే ఒక పేరుతోని ఈ పార్సల్ కౌంటర్కి ఒక బాక్స్ వచ్చింది. ఆ ఘటనా స్థలంలో ప్రస్తుతానికైతే పోలీసులు అక్కడ చేరుకొని అలాగే ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలని చేపడుతున్నట్టు తెలుస్తుంది. సో ఒక రకంగా బాణాసంచాకి సంబంధించిన బాక్సా, మరి ఎవరైనా బాంబులు దాంట్లో ఏమైనా బాంబులు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు అయితే ప్రస్తుతానికి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కానీ మనం ఒక్కసారి చూస్తే కనుక విజయనగరం నుంచి ఫ్యాన్స్ ఐటమ్ అని చెప్పేసి ఒక పార్సల్ కౌంటర్కి ఒక బాక్స్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గంగారెడ్డి లైన్లో ఉన్నారు, రాజేష్ లైన్లో ఉన్నారు. రాజేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్ చెప్పండి, ఫ్యాన్స్ ఐటమ్ అని ఏదైతే బాక్స్ వచ్చిందో దాంట్లో పేలుడు పదార్థాలు ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా బాంబు ఉందా? బాణాసంచా, ఇప్పుడు దీపావళి సందర్భంగా బాణాసంచా ఏమైనా పార్సల్లో రావడం జరిగిందా? మొత్తానికైతే అజాగ్రత్తతో ఆ లోడింగ్ అన్లోడింగ్ చేయడం వల్ల జరిగిందా, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి, ఏం జరిగింది అక్కడ? అక్కడ చూసుకుంటే ప్రధానంగా ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లా సంబంధించిన ఆర్టీసీ కాంప్లెక్స్ ఏదైతే ఉందో కాంప్లెక్స్ లో ఒక్కసారిగా బాంబు కాకలం వచ్చే రేపు పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం నుంచి పార్సల్ అక్కడ వెళ్ళినట్టయితే ఒకవైపు అయితే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం అక్కడ చూడొచ్చు, అక్కడ పార్సల్ ఎత్తి దించే టైంలో అంటే అన్లోడింగ్ లోడింగ్ జరుగుతున్నటువంటి టైంలో జరిగినటువంటి ఘటనగా అయితే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అక్కడ ఒకసారిగా బాంబు పేలడంతో అందులో ఉన్నటువంటి ఐటెంలు ఒకసారిగా చేజర్ కింద పడడం కానీ చేయొచ్చు, లేదంటే అజాగ్రత్తగా జనరల్ గా మనం చూస్తూ ఉంటాం లోడింగ్ అన్లోడింగ్ జరిగేటప్పుడు ప్రతి ఒక్క ఐటెంలు కూడా ఎత్తి పడేస్తుంటారు సైడ్ కి. ఆ విధంగా అటువంటి జరిగేటప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఐటెం కి ప్రెజర్ వచ్చి ఆటోమేటిక్ గా విస్ఫోటనం చెందిందనే విషయం అయితే ఇంకా పూర్తిగా తెలియాల్సి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే జరిగినటువంటి ఘటన అయితే మాత్రం తీవ్రంగా కలిసి పరిస్థితి కనిపి, ఎందుకంటే అక్కడ స్వామిమాల్లో ఉన్నటువంటి వ్యక్తికి అయితే మాత్రం తీవ్రంగా గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితి విస్మయంగా ఉందంటూ కూడా మరొక చెప్పుకొస్తున్నారు. మరొక ముగ్గురికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ప్రస్తుతం చూసుకుంటే అంతా కూడా అదుపులో ఉందంటూ కూడా మరొక వైపు అయితే పోలీసులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మరోవైపు ఆ యొక్క జరిగినటువంటి ఘటనా స్థలాన్ని అయితే మాత్రం సందర్శించినటువంటి లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా స్థానికంగా అక్కడే ఉండడంతో ఊటీని వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉందని కూడా చేసిన అంతా కూడా పరిశీలించిన పరిస్థితి మాత్రం కనిపించి ప్రస్తుతం చూసుకుంటే అంతా కూడా అదుపులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే విధంగా ముఖ్యంగా మనం చూడొచ్చు ఇటువంటి పార్సల్ అనేవి ఈ కాలంలో ఇప్పుడు ఎందుకంటే దీపావళి ఇస్తూ ఉన్నది పూర్తిగా అంత అజాగ్రత్తగా ఒకరికి తెలియకుండా ఒకరు అందులో ఏముందో కూడా కనీసం చూడకుండా ఈ విధంగా పట్టించుకోకపోవడం, ఈ విధంగా బయటికి పంపించడంతో ఇటువంటి ప్రమాదం జరిగిందంటూ కూడా మరొకవైపు ఇక స్థానికంగా ఉన్న ప్రజలు అలాగే ప్రజాప్రతినిధులు కొంతమంది కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంత కనీసం జనరల్గా ఇటువంటి పేలుడు పదార్థాలు అనేవి పార్సల్ అనేవి ఎప్పుడు కూడా పంపించకూడదు. ఇటువంటి ప్రమాదాలు కనుక పంపిస్తూ ఉంటే ఇటువంటివి ఖచ్చితంగా జరుగుతాయి. అందులో ఏముందో కూడా చూసుకోకుండా ఒక ఫ్యాన్సీ ఐటెం పేరుతో వచ్చినటువంటి ఐటెంనే ఈ విధంగా కనీసం దాన్ని ఏముందో కూడా చెక్ చేయకుండా చేయడం అంత అజాగ్రత్తగా ఏదైతే దానికి సంబంధించినటువంటి అక్కడ అధికారులు కావచ్చు, అక్కడ సిబ్బంది కావచ్చు, ఆర్టీసీకి సంబంధించినటువంటి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసే సిబ్బంది కావచ్చు, అంత అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు కూడా మరొక వైపు విమర్శ అయితే వినిపిస్తున్నాయి. నందు